వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు శ్రీకాళహస్తిలోని బేరివారి మండపంలో విజయ గణపతి విగ్రహ నిమజ్జనం చేపట్టారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మరియు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ పాల్గొని పూజల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యువత బాణాసంచ, డప్పు మేళాలు, కోలాటాలు, చిడత భజనల నడుమ భారీ వినాయక విగ్రహ ప్రతిమను వీధుల్లో ఊరేగించుతూ ప్రజలకు ప్రసాదాలను పంచిపెట్టారు. అనంతరం వినాయక నిమజ్జనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని కొండమెట్ట బేరివారి మండపం భక్త బృందం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ వినాయక చవితి నవరాత్రులలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతినే ఇక్కడ కొలువుదీర్చి వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ మరియు పట్టణంలోని ప్రముఖులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పండుగ. ఆయన ఆదిదేవుడు, మనకి ఆయన వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. కానీ అందరూ కూడా ఆయన్ని ప్రార్థించాలని కోరుకుంటున్నారు. సంవత్సరాలుగా బేరువార మండపం వద్ద మరి వినాయక భక్త బృందం కొండమిట్ట బేరువార మండపం వినాయక భక్త బృందం వారిచే మరి ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క గణపతి విశేషం ఏంటంటే మట్టి గణపతి. మేము గత 10 సంవత్సరాలుగా మరి బేరువారి మండపం వద్ద ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలెట్టాము. కూడా ఆ వినాయక స్వామి దయతో ఆశీస్సులతో అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే దాతలు ఉన్నారో వారందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఇది ఒక్కరు చేసే కార్యక్రమం కాదు. ఇది 10 మంది 10 చేతులు కలిపితేనే ఈ వినాయక స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నగరంలో జరుగుతున్నాయి. ఈ రోజు గణపతి స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది.